వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. ఇది కేవలం వార్తల కోసమే కాదు, మన మనసును తాకే యాత్రల కోసం కూడా. అమ్మవారిని ఊరూరా ఊరేగించాక ఆ బోనం చివరికి ఎక్కడికి పోతుందో తెలుసా? శివుని దర్శనం కోసం బయలుదేరిన ఆ బోనం తల్లి చేతుల్లోని తలంబ్రాల్లా మారి మల్లన్న స్వామివారి పాదాల దగ్గర శరణు అంటుంది. ఇది శివుడి పిలుపు కాదు, ఇది అమ్మవారి తీర్థయాత్ర. ఊరును రంగులలో ముంచే బోనాలు, మరోవైపు ఆశలతో మౌనంగా నడిచే యాత్రికుల అడుగులు. తెలంగాణ పల్లెల్లో పెంచిన ఆ అమ్మవారు మల్లన్న గుడిలో శక్తిగా నిలబడతారు. శివుడి మౌనం ఆమె తపస్సుగా మారుతుంది. పురాణం చెబుతుంది, పార్వతీదేవి చేసిన తపస్సుతో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే స్థలంలో భ్రమరాంబ అమ్మవారు శక్తిపీఠంగా అభిషిక్తులయ్యారు. భూమిపై అరుదుగా కనిపించే ఒకే స్థలంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసిన దైవక్షేత్రం ఇదే. ఆమె తల్లి అమ్మవారు, ఇతడు శివుడే. బోనాలు ఆమె పూజ, శ్రీశైలం ఆమె దర్శనంగా ముగిసే యాత్ర. ఈ యాత్ర ఆగదు. ఆమె కోసం ఏ పట్టణం బోనం పెడితే ఆ బోనం ఆఖరికి మల్లన్నకే చేర్చాలి. నిప్పులా రగిలే రోడ్డుపై అడుగుల తపస్సు సాగిస్తూ, చేతిలో తలంపులు పట్టుకొని వేలు ముడుచుకుంటూ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తారు. ఆయనదే చివరి నిలయం. ఓ మౌన శివుని ఆలయం, ఓ శక్తివంత అమ్మవారి క్షేత్రం శ్రీశైలం. శక్తి శివుని కలయికే ఈ పండుగ ముగింపు. ప్రతి గుడి తలుపులు మూసుకున్నాక మిగిలేది ఒక్కటే, స్వామి దర్శనం. శ్రీశైలానికి అమ్మవారి పాదయాత్ర మనం వేసే దీక్షగా మారుతుంది. ఈ బోనాలు ఊరేగింపు కాదు, ఆమె పాదయాత్ర శివుడికి కాదు. శివుని దర్శనం కన్నా ముందే తల్లి బోనం మన ఆశయాన్ని చెప్పేస్తుంది. అదే శివుని ముందు మన సందేశం. ఈ దేవాలయం రాళ్లతో కాదు, మన నమ్మకాలతో నిర్మించిన గది. శ్రీశైలానికి బోనం చేరినప్పుడు అక్కడే ముగుస్తుంది బాహ్యయాత్ర, అక్కడే మొదలవుతుంది మన లోతైన ఆలోచన. ఇది బోనాల ముగింపు కాదు, ఇది ఓ జీవితం నుంచి మరో జీవన విధానానికి మార్పు. ఈ యాత్ర గుడికి కాదు, మన హృదయానికి. శక్తి మరియు శివుని కలయికే మన భక్తి సందేశం. ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం, ఆలోచన అక్కడ మొదలవుతుంది. మళ్ళీ కలుద్దాం. మీ మనసుకు నచ్చే టాపిక్ని కమెంట్ చేయండి. రేపటి వార్తా చర్చ విత్ శ్రవంతిలో మనం డిస్కస్ చేద్దాం.